నల్ల కలువల తండం ఎలా ఉంటుందో అంత నల్లగా ఉంటుంది అమ్మవారి జుత్తు. ఏమంటే ఆవిడ జుత్తు అలా నల్లగా ఎందుకు ఉంటుంది? ఎందుకు తెల్లబడదు? పోనీ ఆవిడ ఒళ్ళు ముడతలు పడుతుందా? నిత్య యవ్వన మదశాలిని, ఆవిడ ఎప్పుడూ యవ్వనంలో ఉంటుంది. అదేమిటి? ఆవిడ ఒక్కతే అలా ఎందుకు ఉంటుంది? మనమందరం ఎందుకుంటాం అంటే మనము కాలమునకు లొంగిపోతాం. మనకు 6 వికారములు ఉంటాయి. ఏమిటి 6 వికారములు అంటే? పుట్టినది కాలంలో శాశ్వతంగా లేదు, ఎప్పుడో వచ్చింది ఆ శరీరం. కాబట్టి పుట్టినది, ఉన్నది ఊపిరి తీసుకుంది కాబట్టి పుట్టినది, ఉన్నది 2వ వికారం. ఉన్నది పెరిగినది, అది పెరిగి పెద్దదవుతోంది. పెరిగినది మార్పు చెందినది, దానికి ఒక కళ్ళజోడు వచ్చింది, దానికి జుత్తు తెల్లబడుతోంది, దాని శరీరం ముడతలు పడుతోంది. కాబట్టి మార్పు చెందినది. తరిగినది, అది తరిగిపోతుంది. 6 అడుగుల ఎత్తున్న మనిషి ఓ 80 ఏళ్ళు వచ్చాయనుకోండి, కృషించిపోయి చిన్నవాళ్ళే అయిపోయి చేతికర్ర పట్టుకుని ఇద్దరు కలిపి జాగ్రత్తగా చేతులు పట్టుకుని వేదిక మీదకి ఎక్కించి తీసుకొస్తారు. 90 ఏళ్ళు వచ్చాయనుకోండి, ఏమిటండి అప్పుడు మనం చూసిన ఆయనే 6 అడుగుల ఎత్తున అజానుబాహు ఎలా ఉండేవాడు, ఏమిటండి అలా అయిపోయాడు అంటారు. కృషించినది, నశించినది. ఒకనాడు అది ఫోటో అయిపోతుంది, ఆ వ్యక్తి ఉండడు, ఫోటో పెడతారు గోడకంతే. ఈ 6 వికారములు పుట్టినది, ఉన్నది, పెరిగినది, మార్పు చెందినది, తరిగినది, నశించినది. అమ్మవారనండి, అయ్యవారనండి, ఈశ్వరుడు ఈ 6 వికారములు ఉండవు. పుట్టినది, అసలు ఆయనకి పుట్టికేమిటి? పెరిగినది, ఆయన పెరగడం ఏమిటి? మార్పు చెందడం ఏమిటి? నశించడం ఏమిటి? ఉండవు ఆయనకి. ఈ 6 వికారములకు అతీతుడు. కాలము ఆమెకు ఆభరణమవుతుంది. అందుకే కాలమునకు సంకేతమైన సూర్యచంద్రులు ఇద్దరూ ఆవిడికి తాటంకములవుతాయి. మీరు అందుకే కాలమునకు సంకేతములైన వాళ్ళని సనాతన ధర్మంలో పరబ్రహ్మానికి ఆభరణాలుగా చెప్తారు. అందుకే వాళ్ళు కాలమునకు వశులు కారు, ఎప్పుడూ ఉంటారు అని చెప్పడం దాని అర్థం. శ్రీ మహావిష్ణువు ఉన్నారనుకోండి, సూర్యచంద్రులు ఇద్దరు ఎవరాయనికి? మనం తెల్లవారు లేస్తే విష్ణు సహస్రనామ స్తోత్రం చదువుతూ పీఠిక చెప్తాం. క్షీరోధన్వత్ ప్రదేశే శుచిమణి విలసత్సైకతే మౌక్తికానాం మాలాక్లుప్తాసనస్థ స్ఫటికమణినిభైర్ముక్తికైర్మండితంగ శుభ్రైరభ్రైరదభ్రైరుపరి విరచితైర్ముక్త పీయూషవర్షై ఆనందీన పునీయాత్ తరినళిన గదా శంఖపాణిర్ముకుంద భూ పాదౌ యస్య నాభి వేదసురనిలచంద్ర సూర్యౌ చ నేత్రే అంటాం. సూర్యుడు చంద్రుడు అగ్ని నేత్రములు. సూర్యచంద్రులు ఇద్దరు విష్ణువుకి నేత్రాలు. శివుడికి వందే శంభుమమాపతిం సరగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్య శశాంక వహ్ని నయనం అంటాం. సూర్యుడు చంద్రుడు అగ్ని ఆయనకు నేత్రములు అయినప్పుడు ఇంకా వాళ్ళు ఎలా కాలమునకు వశపడతారు? కాలములో వచ్చి కాలములో పెరిగి కాలములో పడిపోయేవాడు భగవంతుడుగా సనాతన ధర్మమునందు ఉండడు. కాలాతీతుడై ఉంటాడు. ఆయన కాలమునకు వశపడిపోతే ఇంకా మన్నే ఉద్ధరించేవాడెవడు? ఆయన ఎప్పుడూ కాలమునందు వచ్చినవాడు కాడు, కాలమునందు పెరిగినవాడు కాదు, కాలమునందు వెళ్ళిపోయినవాడు కాడు. ఆయన కాలాతీతుడై ఎప్పటికీ అలాగే ఉంటాడు. అందుకే కాలమునకు సంకేతము యమునా నది. యమునా నది ఎవ్వరికి దారివ్వదు, కాలము దారివ్వదు. ఎవరికి దారిస్తుంది? వసుదేవుడు కృష్ణుణ్ణి తల మీద పెట్టుకున్నాడు. ఆంధ్ర భాగవతంలో అయితే గుండెల మీద పెట్టుకున్నాడు. ఎవరు కృష్ణుణ్ణి గుండెల్లో పెట్టుకున్నారో, ఎవరు తల మీద పెట్టుకున్నారో వాళ్ళకి దారి ఇచ్చేసింది. ఆశౌరికి తెరవసగెను ప్రకాశోద్దత తొంగ భంగ కలిత ధరా సాకాశయగు యమున మును సీతేశనకు పయోధి త్రోవ ఇచ్చిన భంగిన్. రామచంద్రమూర్తికి సముద్రం ఎలా త్రోవిచ్చిందో కృష్ణ భగవానుండి తల మీద పెట్టుకున్న వసుదేవుడికి యమునా నది అలా త్రోవిచ్చేసింది. అంటే కాలము ఎవరికి దారిస్తుంది అంటే ఒక్క భగవంతుణ్ణి తలలో ధరించిన వాళ్ళకి దారిచ్చేస్తుంది. అంటే కాలమునకు వశపడని వాడెవరు? భగవంతుడు ఒక్కడే. అందుకే మరి భగవంతుని యొక్క శరీరం చూపిస్తూ ఉంటాం కదండి, ఆ శరీరం ఎలా అన్వయం? మీరు ఒకటి బాగా జ్ఞాపకం పెట్టుకోండి.
భగవంతుని యొక్క శరీరాన్ని దివ్య శరీరము అని పిలుస్తారు. ఎందుచేతో తెలుసా? దానికి 3 దోషములు ఉండవు. ఆణవ మలము, కార్మిక మలము, మాయిక మలము అని 3 మలాలు ఉంటాయి. ఈ 3 మలములు పంచభూతములతో తయారు చేయన సమస్త ప్రాణుల శరీరాన్ని పట్టుకుని ఉంటాయి. ఆణవ మలము అన్నాను అనుకోండి, ఇందులో పంచభూతాలు ఉంటాయి. పృథివీ మట్టి ఉంటుంది, ఆపస్ నీరు ఉంటుంది, తేజో వేడి ఉంటుంది, వాయు గాలి తీసుకుంటుంది, ఆకాశము కొంత ఖాళీ జాగా ఉంటుంది. ఈ 5 ఉంటాయి. భగవంతుడికి ఈ పంచభూతములతో ఆయన శరీరం తయారు కాదు. అప్రాకృత శరీరం తం అతిమన్మథరూపిణం ఘృతరీతి ఘనీభూతం సచ్చిదానంద విగ్రహం అంటారు. అప్రాకృత శరీరం అది. పేరుకున్న నెయ్యి ఎలా ఉంటుందో భగవంతుని యొక్క శరీరం అలా ఉంటుంది. అది ఆయన పుచ్చుకున్నదే కానీ నిజంగా పంచభూతాలతో తయారైన శరీరం కాదు ఆ శరీరం. అందుకే శివుడి యొక్క శరీరం ఏమి అంటే పోతన గారు భాగవతంలో ఒక అద్భుతాన్ని ఆవిష్కరించారు. అగ్నిముఖంబు పరాపరాత్మకమాత్మ కాలంబు గతి రత్నగర్భ పదము శ్వశనంబుని యూర్పు రసన జలేషుండు దిశలు కర్ణంబులు దివము నాభి సూర్యుండు కన్నులు శుక్లంబు సలిలంబు జఠరంబు జలధులు చెదలు శరము సర్వౌషధులు రోమచయము శల్యులద్రులు మానస అమృతకరంబు అని ఆ పరమశివుని యొక్క శరీరము ఈ బ్రహ్మాండమంతా నిండిపోయి ఎలా ఉంటుందో ఆవిష్కరించి చూపించారు. అద్భుత శరీరాలు అవి. అందుకని వాటికి ఆణవ మలం ఉండదు, కార్మిక మలము. నేను ఈ శరీరం ఎందుకు పొందుతాను అంటే గత జన్మలలో చేసుకున్న పాపపుణ్యాలు ఉన్నాయి, దాన్ని బట్టి శరీరం వస్తుంది. భగవంతుని యొక్క శరీరం ఉందనుకోండి, ఏదో చేసుకున్న పాపపుణ్యాలు బట్టి వచ్చింది కాదు. ఆయన శరీరాన్ని పొందాలనుకుని ఆ శరీరంతో వచ్చాడు. ఒక భక్తుడు నాకు ఇలా కనపడమని అడిగాడు, అటువంటి శరీరంతో ఆయన వస్తాడు. కాబట్టి కార్మిక మలం ఉండదు, మాయిక మలము. నేను మాయ చేత ఎప్పుడు కప్పబడి ఉంటాను, ఎప్పుడు మాయలో తిరుగుతుంటాను. ఏది సత్యమో అది అసత్యం అనిపిస్తుంది, ఏది అసత్యమో అది సత్యం అనిపిస్తుంది. ఈ శరీరం అసత్యం. అనిత్యమైనటువంటి శరీరం నిత్యంలా సత్యంలా అనిపిస్తుంది. మా తాతగారు వెళ్ళిపోయారు, మా నాన్నగారు వెళ్ళిపోయారు, కానీ ఇది మాత్రం వెళ్ళదన్న భ్రాంతి ఉంటుంది. అసత్యము సత్యంలా, ఆత్మ సత్యం. అసలు ఆత్మ ఎక్కడుందనిపిస్తుంది. ఇది ఈ అయోమయావస్థకి మాయా అని పేరు. మిగిలిన ప్రాణులకు మాయ ఉంటుంది, పరమేశ్వరుడికి మాయ ఉండదు. కాలాతీతుడైనటువంటి పరమాత్మ సనాతన ధర్మానికి ఉన్నటువంటి గొప్పతనం ఏమిటంటే ఒక రూపంతో కాదు, ఎన్ని మార్లు భక్తులను అనుగ్రహించడం కోసమని, భక్తుల మాట నిజం చెయ్యడం కోసమని ఒక రూపాన్ని తీసుకుని భూమి మీదకు వస్తూ ఉంటాడు. ఇది మీరు బాగా పట్టుకోవాలి. ఆయనే చెప్పుకున్నాడు భగవద్గీతలో. అవతారము అని ఒక మాట మాట్లాడుతుంటాం. అవతారము అంటే ఏమిటి దాని అర్థం? తార అంటే పైకి ఉంటే తార అంటారు, తారస్థాయిలో పాడాడండి ఆయన అంటారు. తార నక్షత్రం. నక్షత్రం భూమి కన్నా కొన్ని వేల రెట్ల పెద్దది, కానీ ఎంత కనపడుతుంది? మిణుకు 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 మిణుకుమంటూ ముగ్గు మధ్యలో పెట్టిన చుక్కలా కనపడుతుంటుంది, అందుకే చుక్క అంటూ ఉంటారు. కానీ నిజానికి అది కిందకి దిగొచ్చింది అనుకోండి, దాన్ని చూడడానికి మన కన్ను సరిపోతుందా? అది భూమి కన్నా కొన్ని లక్షల రెట్లు పెద్దది. అంత విస్తరించి ఉండేటటువంటి విరాట్ స్వరూపం భగవానుడు. అత్యతిష్ట దశాంగుళం. బ్రహ్మాండములన్నింటికన్నా కూడా 10 అంగుళాలు పెరిగిపోయి ఉంటాడు. శివుడు ఎలా ఉంటాడు అని అడిగితే రుద్రాధ్యాయానికి ప్రారంభ శ్లోకంలో చెప్తారు. ఆ పాతాళ నభస్థలంత భవన బ్రహ్మాండమా విస్ఫురత్ జ్యోతిస్ఫాటికలింగమౌళి విలసత్పూర్ణేందువంతామృతై అస్తోకప్లుతమేకమీశమనిశం రుద్రానువాకాన్ జపం ధ్యాయే తిప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించేచ్చిమం బ్రహ్మాండ వ్యాప్తదేహ భసిత హిమరుచాభాసమానా భుజంగై కంఠే కవాహ కపర్దాహ కలిత శశికళశ్చండకోదండహస్తా త్రిక్షా రుద్రాక్షమాలాసులలిత వపుషశాంభవామూర్తిభేదా రుద్రాశ్రీ రుద్రసూక్త ప్రకటిత విభవాన ప్రయచ్చస్తు సౌఖ్యం అని. ఆయన పాతాళం కన్నా కింద నుంచి బ్రహ్మాండముల పై వరకు పెరిగిపోయి ఉంటాడు. ఒకప్పుడు దూర్జటి సువర్ణముఖరి నదిలో స్నానం చేసి బయటికి వచ్చాడు. ఆయనకి శివలింగం ఎలా కనపడిందంటే ఉదయగ్రామము పానవట్టము అభిషేకో తత్ప్రవాహంబు వార్ధి ధరిద్వాంతము ధూపధూమము జలద్దీప ప్రభారాశి కౌముది తారానివహంబులద్భుత సుమంబులుగా తమోదూత సఖ్యతమై సీత గభస్తి బింబ శివలింగం ఒప్పే ప్రాచీదిశన్ అని చెప్పాడు. ఈ బ్రహ్మాండమంతా నాకు శివలింగంగా కనపడుతోంది. దేవతలు దానికి చేసిన పూజ సువర్ణ పుష్పాలు, నక్షత్రాలు.
అభిషేక జలాలు ఉత్తర దిక్కుకు పడిపోతాయి. అదిగో ఉత్తర దిక్కున ఉన్న సముద్రం ఆయనకి చేసినటువంటి అభిషేక జలాలు. ఆ మంచంతా కూడా ధూపం. నాకు ఈ బ్రహ్మాండం అంతా శివలింగం తప్ప వేరొకటి కనపట్టలేదన్నాడు. అది విరాట్ స్వరూపం పరమేశ్వరుడు, నిండి నిబిడీకృతమైపోయి ఉంటాడు. అటువంటి రూపాన్ని చూస్తే అర్జునుడంతటి వాడు హడిలిపోయాడు భగవద్గీతలో. అమ్మో నేను చూడలేను, ఉపసంహారం చేసేసేయమన్నాడు. కాబట్టి అటువంటి పరమాత్మ తార ఎక్కడో అంత పెరిగిపోయిన వాడు ఈ కంటి చేత చూడబడడం. అంతటా ఉంటాడు. అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత. లోపల బయట ఉన్నది ఆయన ఒక్కడే, అది తప్ప ఇంకొకటి లేదు. హరిమయము విశ్వమంతయు హరి విశ్వమయుండు, హరిమయము కాని ద్రవ్యము పరమాణువు లేదు వంశపావన వింటే అంటాడు శుకబ్రహ్మ భాగవతం ప్రారంభం చేస్తూ పరీక్షితులో. అంతటా ఉన్నా కంటికి కనపడడు, సాధన చేస్తే కనపడతాడు. అంతవరకు ఎందుకండి? నెయ్యి ఎక్కడుంది? పాలకుండలో అంతటా ఉంది, కనపడుతోందా? ఆ పాలు తీసుకురావాలి, జాగ్రత్తగా పొయ్యి మీద పెట్టాలి, పొంగిపోకుండా చూడాలి, బాగా కాగాలి, అవి గోరువెచ్చగా అవ్వాలి, వేడి తగ్గిన తర్వాత మరికొంత పెరుగు తేవాలి, దాంట్లో తోడు పెట్టాలి, తోడు పెట్టిన తర్వాత మళ్ళీ కుండ కదపకుండా ఒక చోట పెట్టాలి, దాని మీద మూత పెట్టాలి, అప్పుడు లోపల ఉన్నటువంటి పాలు తోడుకుని పెరుగవ్వాలి, పెరుగైన తర్వాత కవ్వం దింపాలి, కవ్వానికి తాడు కట్టాలి, కుండ బద్దలైపోకుండా నైపుణ్యంతో కవ్వాన్ని తిప్పాలి, తిప్పిన తరువాత ఆ కవ్వం యొక్క రాపిడికి పెరుగులో ఉన్నటువంటి వెన్న పైకి ముద్దగా తేలితే వెన్న చేత్తో పైకి తీసి గిన్నెలో వేసి పొయ్యి మీద కాస్తే నెయ్యి అవుతోంది. ఆ నెయ్యి ఎక్కడది? పాలలోదే. పాలలో ఉన్న నెయ్యి సాధన లేకుండా పైకి వచ్చిందా? కనపడిందా? విశ్వమంతటా నిండిన విశ్వాత్ముడైనటువంటి విశ్వనాథుడు కానీ విష్ణువు కానీ సాధన చేస్తే తప్ప కనపడరు. తప్ప నాకు కనపడలేదంటే పాలలో నెయ్యే కనపడండి, పరమాత్మ ఎలా కనపడతాడు? అది సాధన చేత మాత్రమే కనపడతాడు. ఆయన ఎక్కడుంటాడు అంటే విశ్వమంతా నిండి ఉంటాడు. విశ్వమంతా నిండి ఉండేటటువంటి పరమాత్మ అనేక అవతారాలుగా వస్తూ ఉంటాడు సనాతన ధర్మంలో. కిందకు వస్తూ ఉంటాడు. ఎందుకు వస్తాను అంటే ఆయనే చెప్పాడు, వేరొకరు చెప్పక్కర్లేదు. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్నాడు. నేను ఎందుకు వస్తానో తెలుసా? మొట్టమొదటి కారణం ఏం చెప్పాడంటే ఇది సనాతన ధర్మం యొక్క గొప్పతనం. పరిత్రాణాయ సాధూనాం, పరమ పవిత్రమైనటువంటి మనస్సు కలిగి ఎప్పుడు భగవంతుణ్ణి తలుచుకు పొంగిపోయేటటువంటి లక్షణం ఉన్నవారు ఏం జరుగుతున్నా సరే పరమేశ్వరానుగ్రహం అని అంగీకరించగలిగినటువంటి మనస్తత్వం ఉన్నవాళ్ళు, అటువంటి వాళ్ళు ఎవరుంటారో వాళ్ళని రక్షించడానికి నేను మాంసనేత్రానికి కనపడేటట్టుగా కిందకి దిగొస్తానన్నాడు. నేను మీకు ఒక ఉదాహరణ చూపిస్తా. ప్రహ్లాదుడు ఉన్నాడు భాగవతంలో. ఆయనకి శత్రుమిత్ర భేదం లేదు. కంచి కామకోటి పీఠాధిపత్యం వహించిన చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు నేను ప్రహ్లాద చరిత్ర చదివి అందులోంచి నేర్చుకున్నాను ఆ ఔదార్యం అన్నారు. ఆయనకి అంతటా భగవానుడే కనపడేవాడు. ఆయనకి ఎదురుగుండా కొట్టేవాడు వచ్చినా భగవంతుడే, కొడుతున్న వ్యక్తి భగవంతుడే, పొడి చేస్తున్న కత్తి భగవంతుడే. భావన కాదు, ఆయన అలాగే చూసేవాడు. అందుకే తన్ను నిశాచరుల్ పొడవ మాటిమాటికో పన్నకశాయి ఓ ధనుజభంజన ఓ జగదీశ ఓ సర్వాపన్న శరణ్య అనుచు నుతించు కానితా కన్నుల నీరుతాడు భయకంప సమేతుడు కాడుభూవరా. తన్ను నిశాచరులు పొడువ, కత్తి పట్టుకొచ్చి ఇలా పొడి చేస్తున్నాడు అనుకోండి శత్రువు, అమ్మో అని చెయ్యడ్డన్నా పెడతాం కనీసం. అలా పెట్టేవాడు కాదు ఆయన. అందుకే ప్రహ్లాదుడిని ఎలా అనుకరిస్తామండి? ఆయన్ని కత్తి పెట్టి పొడుస్తుంటే కత్తిలో విష్ణువు కనపడేవాడు ఆయనకి. కత్తి పెట్టి పొడుస్తున్నవాడి చేతిలో విష్ణువు చేయి కనపడేది, అవతలవాడిలో విష్ణువు కనపడేవాడు. అది అనుకరిస్తే వస్తుంది. అది ఆయన భక్తి అటువంటిది. అందుకని తన్ను నిశాచరులు పొడవ దైత్యకుమారుడు మాటిమాటికో పన్నగశాయి, కత్తి చూసి విష్ణువు పొంగిపోయేవాడు. ఓ పన్నగశాయి ఓ ధనుజభంజన ఓ జగదీశ ఓ సర్వాపన్న శరణ్య ఓ అఖిలపావనయంచు నుతించు కాని తా కన్నుల నీరుతాడు భయకంప సమేతుడు కావుడు భూవరా. కళ్ళల్లోంచి నీళ్లు రావు, భయపడడు, ఎప్పుడు విష్ణునామ సంకీర్తనం చేశాడు. పరిత్రాణాయ సాధూనాం, అటువంటి భక్తుల కోసం వస్తాను. ఎప్పుడు వచ్చాడు? ఏం చేసినా చచ్చిపోలేదు. చిత్రం ఏమిటంటే తండ్రి ఏడిచాడు లోకానికి విరుద్ధంగా. కొడుకు చచ్చిపోతాడని తండ్రి ఏడుస్తాడు. నా కొడుకు ఏం చేసినా చావట్లేదని ఏడిచాడు హిరణ్యకశిపుడు. ఏడ్చి 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 ఆఖరికి విసిగెత్తిపోయి
కొడుకుని పిలిచన్నాడు, వజ్జలు నెర్పని ఈమది మజ్జాతుడవైన నీకు మరియం వరిచే నుజ్జానమయ్య బాలక తజ్జనులం పేరుకొనుము తగనామరోలం. నీకు గురువులు చెప్పలేదు ఈ పాఠం. ఉన్నాడు భగవంతుడు ఉన్నాడు, విష్ణు ఉన్నాడు, నారాయణుడు ఉన్నాడు ఉన్నాడు ఉన్నాడని చెప్తున్నావు. నీకెవరు చెప్పారా ఈ పాఠం? ఎక్కడున్నాడు రా నారాయణమూర్తి? ఏది నాకు చెప్పి ఎక్కడున్నాడో అన్నాడు. ఆయన అన్నాడు, అయ్య పిచ్చి నాన్న, మళ్ళీ ఇదే ప్రశ్న అడుగుతావు? వేదం చెప్పట్లా? అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత, అంతటా ఉన్నాడు నాన్న స్వామి. ఆయన అన్నాడు, ఇందుకలడందులేడని సందేహము వలదు, చక్రి సర్వోపగతుండు, ఎందెందు వెదకి చూచిన అందందే కలడు. దానవగ్రని వింటే నాన్న నీకు వినాలన్న బుద్ధి ఉండాలి, కానీ ఎక్కడున్నాడని అడుగుతావేంటి? ఎక్కడ లేడు అని అడుగు. అంతటా ఉన్నాడు, లోపలున్నాడు, బయట ఉన్నాడు, నిండి నిబిడీకృతమైపోయి ఉన్నాడు. కానీ నీకు చూడాలన్న మనస్సు ఉండాలి, కానీ ఆయన కనపడకపోవడం ఉండదు నాన్న అన్నాడు. ఇప్పుడు మీరు ఇక్కడ జాగ్రత్తగా కనిపెట్టండి, అందుకు వచ్చింది నరసింహావతారం. ఇప్పుడు భగవంతుడు రెండిటి మధ్య ఉరిపిడి పడ్డాడు. ఏ రెండిటి మధ్య? ఇదే హిరణ్యకశిపుడికి బ్రహ్మగారు వరాలు ఇచ్చారు. ఏమని వరం ఇచ్చాడు ఆయన? హిరణ్యకశిపుడు తపస్సు చేసినప్పుడు ప్రత్యక్షమై ఎదురుగుండా నిలబడితే బ్రహ్మగారిని స్తోత్రం చేసి వరం అడిగాడు. నేను అస్త్రము చేత కాని, శస్త్రము చేత కాని, పక్షుల చేత కాని, గంధర్వ యక్ష కిన్నెర కింపురుషాదుల చేతిలో కాని, రాత్రి కాని పగలు కాని, పైన కాని కింద కాని, లోపల కాని బయట కాని, తడిగా ఉన్న చేత కాని దాని కాని, పొడిగా ఉన్నదానితో కాని, లేదా ప్రాణమున్న దానితో కాని, ప్రాణము లేని దానితో కాని నేను మరణించకూడదన్నాడు. అయ్యో బాబోయ్, అలా ఎలా ఉంటుంది? తథాస్తు అన్నాడు. అది ఆయన ధర్మం. అంత భక్తితో తపస్సు చేసినప్పుడు వరం ఇవ్వాలి. అది సనాతన ధర్మం యొక్క గొప్పతనం. వరం ఇచ్చాడు. ఇప్పుడు అంత భక్తుడు ప్రహ్లాదుని బాధ పెడుతున్నాడని చటుక్కున సుదర్శన చక్రం పెట్టి తలకై తీసేసాడు అనుకోండి, ఎవరి పరువు పోతుంది? బ్రహ్మగారు వరం ఇచ్చాడు, శ్రీ మహావిష్ణువు చక్రం పెట్టి తలకై తీసేశాడు. అంటే బ్రహ్మగారి మాట పోయిందా? అటు తన నాభికమలంలోంచి వచ్చిన బ్రహ్మగారి మాట నిలబెట్టాలి. ఇక్కడ భక్తుడేమంటున్నాడు? వ్యాపకత్వాన్ని స్థిరీకరిస్తున్నాడు. ఎక్కడున్నాడని అడగద్దు నాన్న, ఎక్కడ లేడు నాన్న, అంతటా ఉన్నాడు అంటున్నాడు. ఇప్పుడు అంతటా ఉన్నవాడిగా రావాలి. అదే సమయంలో బ్రహ్మగారి మాట నిలబెట్టాలి. నిలబెడితే ఎన్ని వరాలు ఇచ్చాడో అన్ని వరాలకి మినహాయింపుగా రావాలి. అందుకే ఒక పక్క ఉన్నాడు ఉన్నాడు అంతటా ఉన్నాడన్న ప్రహ్లాదుడి మాట ముందు నిజం చెయ్యాలి తనని నమ్ముకున్నటువంటి భక్తుడు. రెండు, తనని నమ్ముకున్నటువంటి భక్తుడు బ్రహ్మగారి మాట నిజం చెయ్యాలి. అందుకే ఆయన అంతటం కలడంచు దైత్యకుమారుడు భాషింప, ఎందును లేడు లేడనుచు దైత్యుండు తర్జింప, శ్రీనరసింహాకృతి దాల్చనచ్యుతుడు నానా జంగమస్థావరోత్కర గర్భంబుల అన్ని దేశములను దండ ప్రభావంబునన్ అన్నారు పోతన గారు. ఈ సమస్త బ్రహ్మాండమంతా కలిపి ఒక నరసింహం అయిపోయింది. ఎందుకని? ఏమో హిరణ్యకశిపుడు ఇలా చూపుడు వేలు చూపించి ఎక్కడాపుతాడో, ఎక్కడ ఆపితే అక్కడి నుంచి రాలేదనుకోండి, ఇందుగలడు అందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండెల నిజం అవుతుంది. అక్కడి నుంచి రావడం కుదరదు. బ్రహ్మగారిచ్చిన వరాలకి నేను మినహాయింపుగా రావాలంటే అక్కడి నుంచి రాలేనన్నాడు అనుకోండి, ప్రహ్లాదుడి మాట పోయింది. పోయిన తర్వాత ఇక భగవంతుడి యొక్క అస్తిత్వం ఇది. భక్తుడి మాట నిలబెట్టడానికి కిందకు వచ్చేస్తాడు. అందుకే సనాతన ధర్మం గొప్పతనం ఏమిటంటే, భగవంతుణ్ణి కూడా కిందకి తెచ్చేయగలిగిన వాడు, కట్టగలిగిన వాడు ఎవరంటే భక్తుడు ఒక్కడే. అందుకని ఇప్పుడు ప్రహ్లాదుడి మాట నిజమైపోవాలి. అందుకే నానాజంగమస్థావరోత్కర గర్భంబుల అన్ని దేశములను దండ ప్రభావంబునన్, సమస్త బ్రహ్మాండమంతా ఒక నరసింహం అయిపోయింది. హిరణ్యకశిపుడు వేలిలా చూపించే స్తంభం దగ్గర ఆపాడు. ఉన్నాడా? ఉన్నాడు. ఎక్కడున్నాడు? ఒక్క చరుపు చరిచాడు, అందులోంచి బయటికి వచ్చాడు. నరుల చేత మృగముల చేత ఇవన్నీ అడిగాడు కదూ. కింద నరుడు, పైన సింహం, నరమృగ అవతారం బ్రహ్మగారు ఇచ్చినటువంటి వరాల్లో లేదు. ఇంట్లో కాదు, బయట కాదు, గడప మీద, రాత్రి కాదు పగలు కాదు, ప్రదోషవేళ, పైన కాదు కింద కాదు, తొడల మీద, బ్రతికున్నవి కాదు మరణించినవి కావు, బతికున్నవి పెరుగుతాయి, కత్తి పెట్టికొస్తే బాధ ఉండదు, గోళ్ల చేత, అన్నిటికీ మినహాయింపుగా, ఆయుధముల చేత కాదు, గంధర్వుల చేత కాదు, యక్ష గంధర్వ కిన్నెర కింపురుషాదుల చేత కాదు, భయంకరమైన నరసింహస్వరూపంతో
కలుగులోంచి నాగుపాం బయటికి వచ్చి ఎలక వంక చూసినప్పుడు ఎలక ఎలా కొట్టుకుంటుందో ఆ పావుని చూసి అలా ఆయన నోట్లోంచి నాలుక బయటికి వచ్చి ఆడుతుంటే వజ్ర దంష్టల్లాంచి కోరలతో ఇలా చూస్తుంటే తొడల మీద పడుకున్న హిరణ్యకశిపుడు ఆయన మూర్తిని చూసి ఆశ్చర్యపోతుండగా గోళ్లతో పొట్ట చీల్చి ప్రేగులు మెడలో వేసుకుని నెత్తురు తాగి సంహరించాడు. ఎవరి కోసం? పరమభాగవతోత్తముడైన ప్రహ్లాదుడి కోసం, అటు బ్రహ్మగారి కోసం. ఇది సనాతన ధర్మం యొక్క వైశిష్ట్యం. భగవానుడు దిగొచ్చేస్తాడు భక్తుల కోసం. భక్తుల మాట నిజం చెయ్యడం కన్నా ఆయనకి ఇంకొకటి లేదు. ఆయనని నమ్ముకున్నవాడు ఎవరున్నాడో వాడు ఏ మాట అన్నాడో ఆ మాట నిజం కావలసిందే, దానికోసం కిందకొస్తానన్నాడు. వేదోద్ధారణ మందరాభరణ పృథ్వీధర్మ నిర్మాణ ప్రహ్లాదత్రాణ బలిప్రతారణ నృపాహంకార నిర్వాపన వైదేహీ రమణ ధనంజయ జయ వ్యాపార పారీణ క్షోణీ దివ్యత్కరుణ తమోహరణ తండ్రి వెంకటేశ ప్రభో అని అన్ని అవతారాలు ఆయనవి. ఇన్ని అవతారాలుగా ఎందుకు వచ్చాడు కిందకి అంటే ఎన్నింటికి మినహాయింపునివ్వాలో అన్నింటికి మినహాయింపునిస్తూ మొట్టమొదట పరమ భాగవతోత్తములైనటువంటి వాళ్ళ మాట నిలబెట్టాలి, ఆ భక్తులతో కలిసి ఉండాలి, వాళ్ళ మాట నిలబెట్టాలి. అందుకోసమని అంత కిందకి దిగొచ్చేసాడంతే. ఆ భక్తి ఒక్కటి ఉందా ఆయన వశపడిపోతాడంతే లోకం. అసలు అవతారములలో పరిపూర్ణ అవతారం కదండి శ్రీకృష్ణ అవతారం. పరిపూర్ణావతారము అన్న మాటకు అర్థం ఏమిటంటే అన్ని అవతారముల యొక్క తేజస్సుని తనలోకి తీసుకోగలిగిన అవతారం అయితే పరిపూర్ణ అవతారం అంటారు. అటువంటి కృష్ణావతారంలో ఎవరికి వశపడిపోయాడు ఆయన? ఏమీ తెలియనటువంటి అమాయకులు అటువంటి యాదవులకి గొల్ల పిల్లలతో కలిసిపోయాడు. కలిసిపోయి ఆఖరికి వాళ్లతో కలిసి అన్నం తిన్నాడు. అది కూడా ఏ అన్నం? సద్యన్నం. కడుపున దిండుగా కట్టిన వలువలో లాలిత వంశనాళంబు జనిపి మీగడ పెరుగుతో మేళవించిన ముద్ద నెనయ ఆవలి చేత నెనయనుచి చెలరేగి కొసరి తెచ్చిన బూరగాయలు వేళ్ల సందులను తా నెనయనునిచి సంగడీల నడుమ చక్కగా కూర్చుండి నర్మభాషణముల నగవు నెరపి యాగభోక్త కృష్ణుడు అమరులు వెరగొంద శైశవంబు మెరసి చల్ది కుడిచే అని నరపోతనయ్య. ఆ గోపాల బాలులందరితో కలిసి వాళ్ళు తెచ్చిన ఆవకాయ ముక్క మాగాయ ముక్క ఎడంచేతి వేళ్ల మధ్యలో పెట్టుకుని ఎడంచేతిలో పెరుగన్నం పెట్టుకుని జలజాంత స్థిత కన్నికందిరిగిరా సంఘంబులయ్యున్న రేకుల చందంబుల కృష్ణుడిందిరిగిరా కూర్చుండి వీక్షించుతున్ శిలలున్ పల్లవముల్ లతల్ పత్రంబులు పువ్వులు ఆకులు కంచంబులుగా భుజించిరటం గోపార్భకుల్ పువరా. తామర పువ్వు దుద్దు చుట్టూ రేకులున్నట్టుగా గోపాల బాలుడు చుట్టూ కూర్చుంటే మధ్యలో పెట్టుకుని యాగభోక్త యజ్ఞభృత్యజ్ఞకృత్యజ్ఞీ యజ్ఞభుక్యజ్ఞ సాధన యజ్ఞాంతకృత్యజ్ఞగృహ్యం అన్నమన్న అదయేవచ అంటాం. అటువంటి వాడు ఎడంచేతిలో పెట్టుకుని సద్యన్నం తిన్నాడు. భాగవతులంటే అంత కలిసిపోయాడంటే భక్తులతోటి. గోపాల బాలులతో మమేకమైపోయింది పరిపూర్ణావతారం. ఎంత వశపడిపోతాడో భక్తులంటే ఆఖరికి చిట్ట చివరికి పరిపూర్ణావతారం. ఎవరి చేత కట్టబడడు. అటువంటి వాడు ఏడుపన్నది తెలియనటువంటి పరమాత్మ, లోకాల యొక్క కట్లు విప్పగలిగినటువంటి పరమాత్మ, కర్మపాశములు కోశీయగలిగినటువంటి పరమాత్మ, తాను ఒక అబల అజ్ఞురాలు ఏమీ తెలియని ఒక గోపకాంత యశోద, ఆమె చేత కట్టబడ్డాడు. ఉలూకల బంధనం అని భాగవతం దశమస్కంధంలో పరమాద్భుతమైనటువంటి లీలగా చెప్తారు. 4 ఆశ్రమాలు బ్రహ్మచర్యం, వానప్రస్థం, గృహస్థు, సన్యాసాశ్రమంలో ఉన్న వాళ్ళు కూడా ఉలూకల బంధనం వింటారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.